ఇటీవలే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. గత ఏడాది జూన్ 4న ఫలితాలు రాగా జూన్ 12న కూటమి సర్కార్ కొలువు తీరింది. సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కొంతకాలం పాలనలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి కొంత సమయం పడుతుంది. అయితే చంద్రబాబు రూపంలో సీనియర్ నాయకుడు ఉండటంతో తక్కువ రోజుల్లోనే పాలన గాడిలో పడిందని చెప్పుకోవచ్చు. వ్యవస్థల అన్నింటినీ వైసీపీ అస్తవ్యస్తం చేసి ఉండటంతో పాలన గాడిలో పడడానికి సమయం పడుతుందని ప్రజలు భావించారు. అయితే చంద్రబాబు తన అనుభవంతో కొద్ది రోజుల్లోనే పాలనను గాడిలో పెట్టగలిగారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ పద్ధతిలో చేయించుకున్న సర్వేలో ఆసక్తికర ఫలితాలొచ్చాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అవినీతి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించడం సంచలనం రేపుతోంది. అవినీతిని ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి అందించిన విషయం తెలిసిందే. అన్నా క్యాంటీన్ల సేవలు ప్రారంభం, ఆసుపత్రుల్లో సేవలు మెరుగు, విద్యా వ్యవస్థలో మార్పులు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని అంశాల్లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మొత్తం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే అవినీతి కొనసాగుతుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పెన్షన్ల పంపిణీలో అవినీతి లేదంటూ దాదాపు 85% మంది చెబితే, పెన్షన్లు ఇంటి వద్దకు వస్తుండటంపై దాదాపు 88% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రవర్తన కూడా బాగుందంటూ 83.9% మంది తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత బాగుందంటూ 80% మంది తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నిన్నటి వరకు ఒక ఎత్తు, నిన్నటి నుంచి మరో ఎత్తు అన్నట్లు ఉంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి శాతం. సూపర్ 6 పథకాల్లో ప్రధానమైందిగా భావిస్తున్న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడంతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తుండటంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇన్ని రోజులుగా విపక్షం చేస్తున్న విమర్శలకు చెక్ పడినట్లు అయింది. మరోవైపు ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేయబోతుండడం విశేషం. దీంతో కీలకమైన పథకాలకు సంబంధించి ప్రజల్లో మరింత సంతృప్తి శాతం పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ప్రారంభం కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం మారుతూ వస్తుండటం గమనార్హం. ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలు కూడా అందిస్తుండటంతో ప్రజల్లో సానుకూలత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి విషయంలో నాయకులను చంద్రబాబు కట్టడి చేయగలిగితే ప్రభుత్వానికి తిరుగు లేదు అని చెప్పుకోవచ్చు.